హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. బయట మనకి ఎండలు బాగా ముదిరిపోయినాయి కదండి. ఎర్రటి ఎండలో చల్ల చల్లగా ఏదైనా ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా. మనకి ఆఫ్టర్నూన్ టైంలో టీలు కాఫీలకు బదులుగా ఇలా రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకొని తాగితే ఇంట్లో ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఈ సమ్మర్లో కిట్టి పార్టీస్ టైంలో కానీ, లేదా పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ మొదలైనాయి కదా, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసిస్తే ఎంతో ఇష్టంగా తాగుతారండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 లీటర్ 500 ml పాలని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆ పాలను తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఈ విధంగా బౌల్లోకి వేసేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నేను షుగర్ని వేసుకున్నాను. ఈ షుగర్ మీకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు తేనెను కూడా వేసుకోవచ్చండి. షుగర్ వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రోజ్ అబ్జా ఉంటుంది కదా, దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది అందుబాటులో లేదనుకోండి, రోజ్ సిరప్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి రోజ్ అబ్జా దొరుకుతుంది కదా. ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగానే సబ్జా గింజలు ఉంటాయి కదండి, వాటిని నానబెట్టుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, సెంటెడ్ రోజ్ ఉంటుంది కదా, ఆ రోజ్ పెటల్స్ని కొన్నిటిని వేసేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. నేను కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ పాలు కూడా మనకి చిల్డ్గా ఉన్నాయండి, అందుకని నేను ఒక 4 ఐస్ క్యూబ్స్ మాత్రమే వేసాను. సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో సేమియాని కూడా వేసుకోవచ్చండి. బాయిల్ చేసిన సేమియాని చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు పాలు కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే 5 నిమిషాల్లో ఇవి కలిపేసి ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీ దగ్గర కనుక రోజ్ వాటర్ ఉంటే 1 టీ స్పూన్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి. ఇదిగోండి గ్లాసుకి ఇలా నేను రోజ్ అబ్జాని ఇలా స్పూన్తో వేస్తున్నాను. పిల్లలకి టెంప్టింగ్గా ఉండటం కోసం ఈ విధంగా చేస్తున్నానండి నేను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోజ్ మిల్క్ని వేసేసుకోవటమేనండి. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా చాలా ఇష్టంగా తాగుతారండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. నేను ఇందులో నా దగ్గర జెల్లీస్ ఉన్నాయండి, జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తాగుతారు కదండి. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.